సో ఇంకా వేలాంగిణిలో మార్నింగ్ స్టార్ చర్చి గురించి ఇంకెంతమందికి తెలుసు? సో ఉన్న వాటిలో ఇది కొంచెం పెద్ద చర్చి. సో అది కూడా చూసేద్దామండి. ఇంకా ఇదే లాస్ట్ చర్చి. సో ఇది చూస్తే కనుక మనం ఆల్మోస్ట్ ఈ టూర్ మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్టే. ఇది చాలా పెద్ద చర్చి. ఇది వచ్చేసరికి చాలా మీటింగ్స్ అనేవి ఇక్కడ జరుగుతాయి. సో ఈ ప్రాంగణంలో చాలా అంటే చాలా విశాలంగా ఉంటాయి. సో మ్యాక్సిమం ఇక్కడ తెలుగు ప్లేయర్ కూడా ఈ మధ్య లాస్ట్ 1 year నుంచి స్టార్ట్ చేశారని చెప్తున్నారు. సో అక్కడ ఎవరైతే నావలు తప్పిపోయి వచ్చారో సో ఆయన ఇక్కడ బాగా డెవలప్ చేశాడు ఈ చర్చిని. సో విశాలమైన ప్రాంగణం ఇది. సో ఇంకా మనకు ఆల్మోస్ట్ వెలంగిని టూరు లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. సో ఇంకా ఏమేమి ఉన్నాయంటే జీసస్ స్టాట్యూ ఒకటి, అలానే ఏదేని తోట, ఇంకొచ్చేసరికి ఇక అక్కడ స్ట్రీట్ మార్కెట్స్ ఉంటాయి కదా బిజినెస్ అవి, అలానే ఇక్కడ హోలీ వాటర్, అలానే ఆయిల్స్ ఇస్తారు, ప్రేయర్ ఆయిల్స్. సో ఈ 4 పార్ట్స్ కనుక చూస్తే మనకి ఆల్మోస్ట్ వెలంగిని టూర్ లాస్ట్కి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ మార్నింగ్ స్టార్ చర్చి స్టోరీ ఏంటంటే సో వాళ్ళు నావలో వచ్చేవాళ్ళు, సో వాళ్ళు కొలిచే దేవత పేరు సో మార్నింగ్ స్టార్ అని చెప్పేసి సో వెలంగిని మాతని వాళ్ళు అయితే పూజిస్తారు. సో వాళ్ళు వచ్చేటప్పుడు తుఫాన్లో చిక్కుపోతారు కదా, సో అప్పుడు వాళ్ళైతే ఈ మాతకి ప్రేయర్ చేస్తే సో తను ప్రత్యక్షమై ఈ ప్లేస్కి అయితే తీసుకొచ్చింది. సో దీన్ని వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు డెవలప్ చేశారు. మనకి ఈ ఎదురున్న తలుపుల మీద క్లియర్గా స్టోరీ మొత్తం మనకి కనిపించేలాగా సో అవైతే డిజైన్ చేశారు. సో ఏదంటే ఫస్ట్ సుందరం అనే అబ్బాయి పాలు ఇచ్చే స్టోరీ కానీ, అలానే ఇంకొక కుంటి అబ్బాయి మజ్జిగ అమ్ముతూ ఉంటాడు కదా, సో ఆ స్టోరీ కానీ, అలానే వీళ్ళు వెలంగినికి తప్పిపోయి వస్తారు కదా సునామీలో, తుఫాన్లో చిక్కుకొని వస్తారు కదా, సో ఆ స్టోరీ కానీ, సో ఇవన్నీ కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో అలానే ఫ్యాన్స్ కూడా పెద్ద పెద్దవి, ఎంతమందికి సపోర్ట్ చేయడం అనేది చాలా కష్టం, అయినా కానీ చక్కగా డిజైన్ చేశారు. సో ఇక్కడ వచ్చేసరికి రెగ్యులర్గా ప్రేయర్ జరుగుతూనే ఉంటుంది. సో ఇక్కడ కంఫర్టబుల్గా కూర్చొని పెద్ద పెద్ద సభలో ఇలాంటివి జరగడానికి మాత్రం ఇది బాగా ఫేమస్ అని చెప్తున్నారు. సో మిగతా చర్చిలతో పోలిస్తే ఇది కొంచెం పెద్దది. అలానే ఇది వచ్చేసరికి మిడిల్ పాయింట్లో ఉంటుంది. అంటే మన ఫస్ట్ చర్చికి కానీ, థర్డ్ చర్చికి కానీ, సెకండ్ చర్చి అన్నిటికి కూడా మిడిల్ పాయింట్లో ఉంటుంది. సో మనం అక్కడ విగ్రహాన్ని అయితే మనం గమనించవచ్చు. సో ఇది సో ఇక్కడ ఏంటంటే కొంచెం ప్రాంగణంలో లోపల దాకా రానివ్వరు. సో పోప్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రేయర్ చెప్పేసి అలానే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ సిచ్యువేషన్ అయితే మనం గమనించవచ్చు. సో ఇక్కడ ఈ ప్లేస్లోనే సో చుట్టూ వచ్చేసరికి చాలా అంటే చాలా వెలుగులతో బ్రైట్నెస్గా ఉంటుంది. సో అట్మాస్ఫియర్ అనేది చాలా బాగుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో అక్కడ ఇది డెవలప్ అవడానికి కృషి చేసిన వాళ్ళందరి చిత్రపటాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అలానే జీసస్ స్టాట్యూ వాళ్ళు లాస్ట్లో తీసుకున్న విందు అలాంటిది కూడా మనం ఇక్కడ అయితే గమనించవచ్చు. ఈ కనిపించే వాళ్ళందరూ కూడా సో ఇక్కడ దీని డెవలప్లో భాగంగా పనిచేసిన వాళ్ళు. సో ఇంకా మన వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వెలంగిని టూర్ మొత్తం మన వీడియోస్లో మీకు ఆల్రెడీ లాస్ట్ దాకా తీసుకొని వచ్చాం. ఒక 2-3 వీడియోస్ అయితే ఇంకా టూర్ మొత్తం కంప్లీట్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.